జై నాయ బ్రాహ్మణ మొన్న ఒక కార్యక్రమంలో జిలాన్ అనే వ్యక్తి నాయ బ్రాహ్మణ కులం గురించి కించపరిచి అగౌరవపరిచినాడు. ప్రతి ఒక్క విషయంలో నాయ బ్రాహ్మణులు అంటే చావుకు కానీ శుభకార్యం కానీ ముందుండి చేసే వ్యక్తులు నాయ బ్రాహ్మణులు. సమాజంలో నాయ బ్రాహ్మణులు ఏ కార్యక్రమంలో ముందుండి చేసే వ్యక్తుల్ని ఏ ఇతర మతాలకు కానీ ఎవరు జోలికి పోయిన వ్యక్తుల్ని ఈరోజు కులదూషణ చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందువలన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నిన్నటి రోజున కడపకు సంబంధించిన జిలాన్ అనే వ్యక్తి ఈ రాజకీయాలను అడ్డుపెట్టుకొని మాట్లాడుతూ పన్నెలేని మంగళోడు పిల్లిని తెచ్చుకొని వచ్చి తల కొరిగినట్లు అని చెప్పి వ్యాఖ్యానించడం చాలా సిగ్గుచేటు. అతనికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికి మొత్తము ఈ మాట అనడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే నాయ బ్రాహ్మణుడు అనేది ముందు వరుసలో ఉన్న వ్యక్తి. ఏ కార్యానికైనా, శుభకార్యానికైనా అశుభకార్యానికైనా పిల్లలు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నాయ బ్రాహ్మణులు లేదే ఏ పని కూడా జరగదు. అలాంటిది మాకు జీవో నంబర్లు ఇచ్చి కేసులు పెట్టమని చెప్పి కేసులు పెడితే ఏమాత్రం విచారణ లేకుండా కానీ అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్పినా కూడా మా కులాన్ని ఇలా దూషించడము తగని పని ఇది. కాబట్టి అతను బేషరతుగా తనకు తానుగా ఎట్లయితే మాట్లాడినాడో మా నాయ బ్రాహ్మణ కులాన్ని అదేవిధంగా బేషరతుగా వచ్చి మీడియా ముందు అందరికీ సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకూడదని చెప్పి మరీ ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటూ ప్రజలకు కూడా నాయ బ్రాహ్మణ అనేటువంటి ఎలాంటి వాడు అని చెప్పి వాళ్ళకి ఉచిత స్థానం కల్పించాలని చెప్పి మరీ కోరుకుంటూ అతన్ని మీద కేసులు ఫైల్ చేసి అతనికి శిక్ష పడేలా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. జిలాన్ అనే వ్యక్తి ఒక చిన్న ప్రెస్ మీట్లో అతను ఏదో చెప్పాలనే ఆలోచనతో మా కులపైన దూషించి మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే ఇంత నవ సమాజంలో కూడా ఇంకా కులాల పేర్లు తీసి దూషించడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాను. ఎందుకంటే కుల మతాలు లేకుండా జీవనం చేయాలనేది ప్రతి ఒక్క చోట విధానాలు కోరుతున్నాం మనము. అయినా కూడా ఎప్పుడో పూర్వానికి ముందు మాట్లాడే మాటలు